అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందామండి. వారి ఇంట్లో ఏ రెండు విషయాలు జరుగుతూ ఉంటాయి. మీకు దైవశక్తి తోడుగా ఉన్నట్టే లెక్క. అంటే మనం దైవశక్తి యొక్క స్వరూపాన్ని నిజంగా చూస్తున్నామనే లెక్క. మరి ఆ రెండు విషయాలు ఏంటి? అలాగే వృశ్చిక రాశి వారి ఇంట్లో ఎలా జరిగితే దైవశక్తి వారికి తోడుగా ఉంది అనే విషయాన్ని ఎలా నిర్ధారణ చేసుకోగలుగుతారు? అటువంటి విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వది. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. మీ ఆకర్షణమైన రూపం చూసిన ప్రతి ఒక్కరిని మీ వైపు ఆకర్షిస్తుంది. మీరు కేవలం బాహ్య అందమే కాదు, అంతర్గత అందాన్ని కూడా కలిగి ఉంటారు. అందుకే ఇతరులు తమ కష్టాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడతారు. మీ మనసుకు నచ్చిన విషయాలను మాత్రమే చేస్తారు, కానీ మీరు చేసే ప్రతి పని పూర్ణంగా చేయాలని కోరుకుంటారు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొనే మీ అసాధారణమైన పట్టుదల అని చెప్పవచ్చు. జీవితంలో ఎన్ని అడ్డంకాలు ఎదురైనా వాటిని దాటడానికి మీరు ఎంతో కష్టపడతారు. మీరు సాధించే ప్రతి విజయం వెనుక మీ కఠిన శ్రమ, పట్టుదలే ఉంటాయి. మీరు చాలా తెలివైన వారు. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి చాకచక్యంగా నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇతరులు ఊహించని కోణాల్లో మీరు ఆలోచించగలరు. అందుకే ఇతరులు మిమ్మల్ని మార్గదర్శిగా భావిస్తారు. మీ గుప్త స్వభావం మీకు ప్రత్యేకత అని చెప్పవచ్చు. మీ మనసులో ఉన్న విషయాలను ఎవరితో పంచుకోరు. అలాగే ఇతరుల రహస్యాలను కూడా రక్షిస్తారు. మీరు మాట్లాడే ప్రతి మాట లోతైన అర్థం ఉంటుంది. అబద్ధాలు చెప్పేవారిని వెంటనే గుర్తించగలరు, ఎందుకంటే మీకు సత్యం పట్ల ఎంతో అవగాహన ఉంటుంది. అందుకే మీ దగ్గర అబద్ధాలు ఆడడం చాలా కష్టం. మీరు ఎవరిపైన నమ్మకం ఉంచాలంటే చాలా కాలం పడుతుంది. కానీ ఒకసారి నమ్మకం ఏర్పడితే మీరు జీవితాంతం ఆ నమ్మకాన్ని కాపాడుకుంటారు. స్థిరత్వం మీ ముఖ్య లక్ష్యం అని చెప్పవచ్చు. మీరు మీ సిద్ధాంతాలను, నమ్మకాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ మార్చుకోరు. ఇది కొన్నిసార్లు మొండిగా కనిపించిన ఇది మీ గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు. మీ కోపం ఎక్కువ అని అందరూ అంటారు, కానీ నిజమే. కానీ మీ కోపాన్ని నియంత్రించుకోగలిగే శక్తి మీకుంది. ఆ కోపం ఎక్కువసేపు ఉండదు, క్షణాల్లో మాయమవుతుంది. మీ కోపం వెనుక మీ న్యాయం, నిజాయితీ దాగి ఉంటాయి. మీరు ఎప్పుడు ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటారు, వారికి కీడు జరగాలని అస్సలు కోరుకోరు. మీ మార్గాన్ని ఎవరైనా అడ్డుకున్నా చివరికి విజయం మీదే. కుజగ్రహాధిపతులు వృశ్చిక రాశి అయిన మీ శక్తివంతులు, స్వాభిమానులు. మీరు ఎంత కష్టపడితే అంత ఎత్తుకు ఎదుగుతారు. మీ జీవితంలో అడుగడుగున సవాళ్ళు ఎదురవుతున్నా వాటిని అధిగమించే శక్తి మీకు ఉంటుంది. ధనాత్మక ఆలోచనలు, మీ తీక్షణమైన బుద్ధికి కుశలత, పరిశీలనమైన దక్షత, మీరు ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వడం, ఇవన్నీ మిమ్మల్ని ప్రత్యేక వ్యక్తిగా నిలబడతాయి. అలాగే వృశ్చిక రాశి వారికి ఇప్పుడు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది. అంతకుముందు వారి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా కష్టాలని అనుభవించారు. కానీ ఉగాది తర్వాత వృశ్చిక రాశి వారికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది. వృశ్చిక రాశి వారి జీవితాన్ని ఒక అద్భుతమైన అతీత శక్తి నడిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అవును, మానవ జీవితం అనేది ముందుకు సాగాలంటే మనకు కనిపించినటువంటి శక్తి ఆ దైవం అని మనం నమ్ముతూ, ఆ దైవానికి మనం ఎప్పటికప్పుడు దండం పెట్టుకోవడం, పూజాధికారులు చేయడం వంటి చేసి మనకు మనం పాజిటివిటీని, శక్తి నింపుకొని ముందుకు సాగుతామని చెప్పుకోవాలి. ఈ వృశ్చిక రాశి వారిని దైవశక్తి నడిపిస్తుంది అనడంలో సంకేతాలు ఏమిటి? మీరు చేసే పనిలో దైవశక్తి మీకు తోడుగా నడిపిస్తుందని చెప్పి అనడానికి ఆ సంకేతాలు ఏంటనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే భగవంతుడు ఏ రూపంలోనైనా మీ దగ్గరికి రావచ్చు. ఉదయాన్నే ఈ వృశ్చిక రాశి వారు లేచేసరికి ఒక కాకి మీ ఇంటి ముందు వాలి పదే పదే అరుస్తుంది అనుకోండి. మీరు ఏం చేస్తారు? ఉదయం లేచిన వెంటనే కాకి అరుపులు ఏంటి అంటే విసిరి కొడుతుంటారు. అలా విసిరి కొట్టడం అనేది చాలా తప్పు. మీరు ఆ కాకిని ఉదయం లేచిన వెంటనే చూశారు, కాసేపటికి మీ పనులు చేసుకుంటున్నా కూడా ఆ కాకి అలాగే అరుస్తుంది అనుకోండి. మీరు వెంటనే ఏం చేస్తారంటే మీ ఇంట్లో తినడానికి ఉన్న పదార్థాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అలవాటు చేసుకోండి. ఒకరోజు పెడితే ప్రతిరోజు వచ్చేస్తుందని మీరు అనుకోవచ్చు. అవును, ప్రతిరోజు వస్తుంది. మరి అలా ప్రతిరోజు కాకి ఎందుకు వస్తుందని ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. ప్రతిరోజు ఆ భగవంతుడు మీ ఇంట్లో ఉన్న దైవశక్తిని మీకు పరిచయం చేయడం కోసం, మీ ఇంట్లో దైవశక్తి నిక్షిప్తమై ఉందని తెలియజేయడం కోసం కాకి రూపంలో వచ్చి మీ ఇంటి ముందు అరుస్తూ ఉంటాడు.
అలా మీరు తెలుసుకోగలిగినట్లయితే ఆ దేవుని యొక్క శక్తి మీకు తోడుగా ఉంది. ఆ రోజంతా మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారు మరొక విషయానికి వస్తే, మీరు పూజ చేసే సమయంలో దేవుడు పటాలను చక్కగా అలంకరిస్తారు. పటాలని కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరిస్తారు. అలా అలంకరించిన తర్వాత పూలతో అలంకరణ చేస్తారు. అలా పూలతో అలంకరణ చేసిన తర్వాత చక్కగా మీరు దీపధూప నైవేద్యాలను పెట్టి భగవంతుని స్మరించుకొని మీరు పూజలు పూర్తి చేస్తారు. అయితే ఈ వృశ్చిక రాశి వారు పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు గమనించకపోయినా ఏ పటానికైనా పూలతో అలంకరించారా అవి మధ్యలో రాలి కింద పడుతుంటాయి. అంటే ఫోటో పైనుంచి కింద మీరు పెట్టుకున్న పీఠం మీద పడుతుంటాయి. మీరు ఒకవేళ ఎప్పుడైనా గమనించకపోతే గమనించండి. అలా మీ ఇంట్లో పూజ గదిలో కనుక మీరు పూజ చేసేటప్పుడు పువ్వులు అలా రాలికి పీఠంపై పడుతున్నాయంటే మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం. దేవుని యొక్క అనుగ్రహం ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబంపై చక్కగా ఉందని అర్థం. భగవంతుడు తన యొక్క కరుణను మీ ఇంటిపైన చాలా చక్కగా ఉంచాడని అర్థం. అందుకే విజయాలవి సొంతం అవుతూ మీరు చేసే వ్యాపారాలలో చక్కగా లాభాలు వస్తున్నాయని అర్థం. పిల్లలు చదివే చదువుల్లో ప్రతి దాంట్లో కూడా వారికి మంచి మార్కులు సాధిస్తున్నారంటే ఈ వృశ్చిక రాశి వారి ఇంట్లో దైవశక్తి నిండి ఉందని అర్థం. ఇక ఈ విధంగా ఎప్పుడైనా పువ్వులు రాలిపడినప్పుడు మీరు ఖచ్చితంగా గమనించుకోండి, ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం. ఇక మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే పూజ గదిలోకి కూడా బలులు వచ్చేస్తూ ఉంటాయి. ఇల్లంతా తిరిగినా పర్వాలేదు, పూజ గదిలోకి వచ్చేస్తే ఎలా అని వాటిని తరిమేస్తుంటాం. కానీ అవి ఎక్కడికి వెళ్లకుండా బల్లి రూపంలో కూడా భగవంతుడు తన యొక్క అనుగ్రహాన్ని కుటుంబంపై ఉంచుతూ ఉంటాడు. దేవుడు తన యొక్క శక్తిని ఇంట్లో చిన్న చిన్న జంతువులు కీటకాల రూపంలో ఉంచుతుంటాడంట. మరి ఆ రూపంలో మనకు బల్లిని కూడా పూజ గదిలోకి పంపించడం ద్వారా తన శక్తి ఆ ఇంట్లో నిండి ఉందనే విషయాన్ని మనకు తెలియజేస్తుంటాడు. మరి బల్లి అప్పుడప్పుడు పూజ గదిలో దేవుడి పటాల వెనక్కి వెళ్ళిపోయి దాక్కుని ఉంటుంది. మీరు ఎంత ఆ బల్లిని బయటకు తరిమేయాలనుకున్నా కూడా అస్సలు వెళ్ళదు, అక్కడే అలా ఉండిపోతుంది. అలా ఉంటుందంటే అర్థం దైవశక్తి వృశ్చిక రాశి వారి ఇంట్లో నిక్షిప్తమైందని అర్థం. అంటే ఆ దైవశక్తిని మీరు ఉత్తేజపరిచి చక్కగా ఆ దైవశక్తిని మీరు ఎప్పటికప్పుడు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఫీల్ చేసేలాగా చేసుకోగలిగితే చాలా చక్కగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేటివి ఉంటాయి. మరి దైవశక్తిని మీరు ఉత్తేజపరచడానికి ఏం చేయాలి అంటే ధూపాన్ని వేస్తూ ఉండాలి. ఆ ధూపంలో కూడా కర్పూరము, జవ్వాది లాంటివి వేస్తే ఆ సుగంధభరితమైనటువంటి వాసనకు దైవశక్తి ఇంకా పెంపొందుతుంది. అలా పెంపొందినటువంటి ఆ యొక్క దైవశక్తి వృశ్చిక రాశి వారి కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులను, కష్ట నష్టాలను దూరం చేయడంతో పాటు మీ కుటుంబానికి కావలసినటువంటి ప్రతి ఒక్క సమస్యను తొలగించి జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మీ ఇంట్లో పెట్టే దేవుడి పటాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి మనం నిశ్చితంగా గమనిస్తే కనుక మామూలుగా అయితే అంతగా తెలియకపోవచ్చు. గోడకు మేకొడి దానికి ఫోటోను తగిలించారనుకోండి, ఆ ఫోటో మీరు నిశ్చితంగా గమనిస్తే కొద్దిగా క్రాస్ ఉన్నట్టుగా కనిపించింది అనుకోండి, వెంటనే దాన్ని సరి చేయాలి. అంటే ఎప్పటికప్పుడు దైవ మందిరాన్ని శుభ్రం చేసుకొని, పటాలను శుభ్రం చేసుకొని నీట్గా సర్దుకుంటూ ఉండాలి. మీరు ఇంట్లో పెట్టుకునే విగ్రహాల ఫోటోలో కూడా దేవుని యొక్క జీవం అనేది ఉంటుంది. జీవం ఉండడం వల్లనే మన ఇంట్లో దైవశక్తి అనేది ఎక్కువగా పెంపొందుతుంది. ఈ వృశ్చిక రాశి వారి ఇంట్లో ఆ దైవశక్తి ఎప్పుడైతే ఫుల్గా ఉంటుందో అప్పుడు చాలా చక్కగా దైవశక్తి అనేది చాలా చక్కగా పాజిటివిటీని ఇంట్లో ఫీల్ చేస్తుందన్నమాట. మరి ఇలా ఎప్పుడైనా మీకు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పటాల నుంచి పూలు రాలిపడిన, ఉదయం లేచిన దగ్గర కాకులు కనిపించిన, ఇంకా దేవుడి పటాల వెనుక బల్లులు తిరుగుతున్నా, ఇంకా అదే విధానంగా దేవుడి పటాలు ఏమైనా పక్కకు జరిగినట్టు కనిపించిన, ఇవన్నీ కూడా దైవశక్తి వృశ్చిక రాశి వారి చుట్టూ మీతో ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు. కాబట్టి దైవశక్తిని ఈ ఇంట్లో వృశ్చిక రాశి వారు ఇంట్లో పెంపొందించుకోవడానికి, జాగృతం చేయడానికి మీరు చేయాల్సిందల్లా కూడా ధూపదీప నైవేద్యాలు పెట్టుకోవడం, ధూపం వేయడం, వీలైనంత వరకు వారానికి 2 సార్లు మంగళ శుక్రవారంలో ఉదయం సాయంత్రం పూట చక్కగా ధూపం వేసుకోండి. ఆ ధూపంలో జవ్వాది, కర్పూరం, సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని వేసి ఇల్లంతా సుగంధభరితమై నింపండి. ఆ పాజిటివిటీని ఇల్లంతా నిండిపోతుంది. ఇంట్లో దైవశక్తి ఉత్తేజితమై జీవితంలో మార్పు వస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి. అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు పెట్టి వెళ్ళిపోతుంది. తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే నెలకు ఒక్కసారైనా ఇంట్లో ఉన్న బూజు దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది. ప్రతిరోజు కూడా పూజలో అగరబత్తులు వెలిగించండి, సువాసనలు వెదజల్లి ఇంట్లో దరిద్ర దేవత అస్సలు ఉండదు. అలాగే ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలం కలిపి వారానికి ఒకసారి ఆ పొడితో ఇంట్లో దుబ్బం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత మీ ఇల్లు వదిలిపెట్టి పారిపోతుంది.
ఎందుకంటే ధూపం చాలా శక్తివంతమైనది. ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని సూచన కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్ర దేవత మీ ఇంట్లో పెట్టిపోతుంది. తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. శంఖ మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. అంతేకాదు లక్ష్మీదేవి అందులో నివసిస్తుందని విశ్వసిస్తున్నందు విష్ణువుకు శంఖం అంటే చాలా ప్రియం. ఇంట్లోకి సానుకూల శక్తి తెస్తుంది కనుక శుక్రవారం రోజు ఇంటి పూజ గదిలో శంఖం ఉంచడం ద్వారా వృశ్చిక రాశి వారికి డబ్బు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి చిత్రపటానికి మల్లెపూల సుగంధం లేదా మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు. ఫలితంగా డబ్బుకు ఇంట్లో కొరత ఉండదు. అలాగే వృశ్చిక రాశి వారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ సుగంధాన్ని లేదా గులాబీ పూలను సమర్పించాలి. ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు. వృశ్చిక రాశి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి 5 దీపాలను వెలిగించి హారతి ఇవ్వాలి. దీన్ని పంచముఖి దీపం అంటారు. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు పెరుగుతుంది. కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. ఇక వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి.